ప్రస్తుతం ఎండలు అధికంగా కొనసాగుతున్నాయని, ఈ సమయంలో ప్రజలకు తాగునీరు అందించడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయ ఎదుట వేసవిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి డిఆర్డీఏకి అభినందనలు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చలివేంద్రాలు ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. వడదెబ్బకు ప్రజలు గురికాకుండా నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని, వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పలువురికి చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం కూడా నేను మళ్ళీ వర్షాలు రండి మా మీరు రండి కల్పన మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.